ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం. అభిరాముని పుణ్యమిగా అవనిజకి సౌభాగ్యం. కమవిల్లే శోభిల్లే ఆనారిని నేనే. పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే. నీపైనే ప్రతి ధ్యాస, నీతోనే తుది శ్వాస. జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే. ప్రియమిథునం మనలా జతగూడే వరమై. ఇరువురిదొక దేహం ఒక ప్రాణం. మన కథనం తరముల దరిదాటి స్వరమై పలువురు కొనియాడే కొలమానం. ప్రియమిథునం మనలా జతగూడే వరమై. ఇరువురిదొక దేహం ఒక ప్రాణం. మన కథనం తరముల దరిదాటి స్వరమై పలువురు కొనియాడే కొలమానం.